మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ప్రబీర్ పురకాయస్థ ఆయన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు కూడా. ఆయన్ని విడుదల చేయండి, ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం, న్యాయ వ్యతిరేకం అని సుప్రీంకోర్టు ద్విసభ్య సింహాసనం జస్టిస్ గవై, జస్టిస్ మెహతా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఖరాఖండిగా ఇచ్చినటువంటి ఆదేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వార్త అయింది. అసలు ఎవరి ప్రబీర్ పురకాయస్థ? ఆయన మీద పెట్టిన కేసు ఏమిటి? ఆయన మీద పెట్టినటువంటి కేసు వివరాలు చాలా కీలకమైనటువంటివి. దేశ రాజకీయాలకు సంబంధించి, వ్యక్తుల స్వేచ్ఛకి, స్వతంత్రానికి సంబంధించినటువంటి విషయంలో దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈడీ దాడులు, ఐటీ దాడులు, సిబిఐ మొదలైనటువంటి రాజ్యాంగ వ్యవస్థల మీద ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు, వీటన్నిటికీ కూడా ఈయన అరెస్టుతో లింక్ ఉంది. మిత్రులారా, దయచేసి ఒక 3-4 నిమిషాలు వెచ్చించి ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి. 3-4 నిమిషాల్లో కొంపలేమి అంటుకుపోవు. పూర్తిగా ఎవరు అతను, ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి జైళ్లలో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, కవులు, కళాకారులు కావచ్చు, స్వతంత్ర జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరికీ దీనికి సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా క్రమంగా చెప్పుకొని వెళ్తాం. ఫస్ట్ పాయింట్, ఈ ప్రబీర్ పురకాయస్థ 76 years ఓల్డ్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఆయన్ని అక్టోబర్ 3వ తేదీన 2023 అక్టోబర్ 3వ తేదీన అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఆయన న్యూస్ క్లిక్ అనేటటువంటి వార్తా సంస్థని స్థాపించినటువంటి వ్యక్తి, ఆయనకి ఎడిటర్ ఇన్ చీఫ్ కూడా. సో ఆయన్ని అరెస్ట్ చేశారనమాట. అసలు ఎవరు ఈ ప్రబీర్ పురకాయస్థ అనేటటువంటి విషయాన్ని ముందు చెప్తాను, ఎందుకు అరెస్ట్ చేశారనే తర్వాత చెప్తాను, దాని పరిణామాలు ఒకటొకటి చెప్పుకుంటూ పోదాము. ఈ ప్రబీర్ పురకాయస్థ అనేటటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, స్వతంత్రమైనటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వ్యక్తుల జీవితాన్ని కానీ, దేశంలో ఉన్నటువంటి సమూహాల జీవితాలను కానీ, కులాతీత, మతాతీత, లౌకిక రాజ్యాంగానికి సంబంధించినటువంటి, లౌకిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ఆయనకు ఒక స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలతో ఆయన ఏలిన వారిని ప్రశ్నిస్తాడు, లేదా ఆయన దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులు కానీ, ఏలినవారు, పాలకులు ఎవరైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేస్తారో, ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడతారో, అప్పుడు ప్రజలకు అనుకూలంగా ఈ ప్రబీర్ పురకాయస్థ న్యూస్ క్లిక్ వార్తా సంస్థ పనిచేస్తుందన్నమాట. ఈ ప్రబీర్ పురకాయస్థ గతంలోకి వెళితే, ఇప్పుడు 76 సంవత్సరాల వయసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ 25 సంవత్సరాల వయసులో మిత్రులారా, అతను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అప్పుడే ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీని వ్యతిరేకించి దాదాపు సంవత్సరం పాటు కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఆ పార్టీ, ఈ పార్టీ, పాలకులు వాళ్ళ వీళ్ళ అని కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా, ప్రజలకు అనుకూలంగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఆయన వార్తా సంస్థ ఆ విధంగా పనిచేస్తూ వస్తుందన్నమాట. ఇది ప్రజాకంటకులైనటువంటి వాళ్ళకి, ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు, చట్టాలు తీసుకుని చేసేటటువంటి వాళ్ళకి కంటగింపుగా మారిపోయిందనమాట. సరే, ఈ ప్రబీర్ పురకాయస్థని ఎందుకు అరెస్ట్ చేశారు అక్టోబర్ 3వ తేదీన? ఎందుకంటే ఈయన స్థాపించినటువంటి న్యూస్ క్లిక్ సంస్థ కంట చైనా నుంచి ఫండింగ్ వస్తుందంట. ఏమిటి చైనా నుంచి ఫండింగ్ అంటే, నావెల్ రాయసింగం అనేటటువంటి వ్యక్తి ఈయనకి ఫండింగ్ చేస్తున్నాడని, ఆ నావెల్ రాయసింగం అనేటటువంటి వ్యక్తికి చైనా నుంచి ఫండింగ్ వస్తుందని. సో ఆ విధంగా ఈ ప్రబీర్ పురకాయస్థ కానీ, ఆయన స్థాపించినటువంటి న్యూస్ సంస్థ కానీ చైనాకు అనుకూలమైనటువంటి వాళ్ళు తప్ప ఇండియాకు అనుకూలమైనటువంటి వాళ్ళు కాదు. ఆ విధంగా ప్రబీర్ దేశద్రోహి అయిపోయాడు, చైనా భక్తుడైపోయాడు అని చెప్పేసి ఆరోపణలు చేశారు ఢిల్లీ పోలీసులు. సో
ఇట్లాంటి ఆరోపణకి కారణం ఏమిటయా అంటే న్యూయార్క్ టైమ్స్లో ఒక సింగిల్ లైన్, ఒక వార్తలో ఒక లైన్ వచ్చింది, దాన్ని పట్టుకొని వీళ్ళు చేశారు. సరే ఇదంతా వేరే, కానీ అసలు కారణాలు ఏమిటాయి అనేటటువంటి దాన్ని చిన్నగా చెప్తాను మీకు. ఉదాహరణకి ఈ న్యూస్ క్లిక్ సంస్థకు వచ్చేటటువంటి ఫండింగ్ విషయంలో 2018లోనే మిత్రులారా రిజర్వ్ బ్యాంకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఈ ఫండింగు న్యాయసమ్మతము, చట్టసమ్మతము, సక్రమమే అని చెప్పేసి ముద్ర వేసింది. సో 2018లోనే 2021లో ఈడీ దాడులు చేశారు ఈ సంస్థ మీద. 2018 తర్వాత 3 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు అంటే సమయం కోసం చూస్తున్నారు. 21లో దాడులు చేశారు. ఎందుకు దాడులు చేశారయ్యా అంటే ఒక్క విషయం, మనం రీలు వెనక్కి తిప్పితే, ఒకసారి గడియారాన్ని వెనక్కి తిప్పితే 2020లో జరిగినటువంటి ఘటనలు చూస్తే, ఉదాహరణకి సిఏఏ ఎన్ఆర్సీకి సంబంధించి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు లక్షలాదిగా తరలి వచ్చి షాహీన్ బాగ్లో వారాల తరబడి నిరసన ప్రదర్శన, ఆందోళన, ఒక రకంగా యుద్ధ వాతావరణాన్ని తలపించేటటువంటి పోరాటాన్ని చేశారే, దాన్ని మినిట్ టు మినిట్ కవర్ చేశారు న్యూస్ క్లిక్ సంస్థ వారు. అలాగే రైతుల నిరసన ప్రదర్శన, రైతుల ఆందోళన, రైతుల యుద్ధం, కనీస మద్దతు ధర కోసం రైతులు యుద్ధం చేస్తుంటుంటే వాళ్ళ పాదాల్లో మేకులు కొట్టి వాళ్ళ మీద వాటర్ క్యానన్లు ప్రయోగించి రకరకాల హింసలు వాళ్ళని పెట్టారు కదా, ఆ విషయాన్ని కూడా వీళ్ళు కవర్ చేశారు. ప్రతి వార్తని మినిట్ టు మినిట్ ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళారు. అంతేకాదు 2020లో కరోనా ప్రళయ భీభత్సం సృష్టించినప్పుడు ప్రభుత్వం సరైనటువంటి చర్యలు సకాలమైనటువంటి చర్యలు తీసుకోలేదు అనేటటువంటి విమర్శలు చాలా వరకు వెల్లువెత్తిని. ఈ వార్తా సంస్థ కూడా ప్రభుత్వాన్ని చాలా విషయాల్లో తప్పుపట్టింది. అదండి దేశద్రోహం. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడైనటువంటి ప్రబీర్ పురకాయస్థ దేశద్రోహులు ఎందుకయ్యారంటే అందుకయ్యారనమాట. సో ఇది అసలు కారణం. చైనా నుంచి ఫండింగ్ వస్తుందా ఇది కాదు. వెంటనే 2021లో దాడులు చేసినప్పటికీ వాళ్ళకి ఏదో ఒక ఆధారం కోసం ఎదురు చూసి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని ఆ ఆధారం ఎక్కడో న్యూయార్క్ టైమ్స్లో వచ్చినటువంటి వార్తలో ఒక వాక్యంలో దొరికేసింది. అప్పుడు మరొక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత 2023 అక్టోబర్ 3వ తేదీన ఉదయం 6 గంటలకి మొత్తం న్యూస్ క్లిక్ వార్తా సంస్థ ఆఫీసులన్నిటి మీద కూడా దాడులు చేసి, పోలీసులు తాళాలు వేసేసి ప్రబీర్ పురకాయస్థని అరెస్ట్ చేసి, ఆయన హెచ్ఆర్ని కూడా అరెస్ట్ చేసి, ఆయన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడులు చేసి, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా జప్తు చేసేసి అల్లకల్లోలం సృష్టించారు. దాదాపు మిత్రులారా 225 రోజులు పాటు ప్రబీర్ పురకాయస్థ జైల్లో ఆ కారాగారపు అంధకారంలో మగ్గిపోతూ ఉన్నాడు. ఇది జరిగినటువంటి విషయం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ అరెస్టు కరెక్ట్ కాదు. ఈయన మీద పెట్టిన కేసు ఏమిటంటే అన్లాఫుల్ ఆర్మ్స్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటటువంటిది ఉందే, అక్రమ ఆయుధాల నిరోధక చట్టం, దాని కింద ఈయన్ని అరెస్ట్ చేసేసారు. దాని కింద అరెస్ట్ చేస్తే బెయిల్ ఉండదు, అది దేశద్రోహం నేరం అన్నమాట. సో దాని కింద అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఏమందయ్యా అంటే మీరు చేసిన అరెస్టు న్యాయ విరుద్ధమైంది. మీరు ఏ చట్టం కింద అయితే అరెస్ట్ చేశారో అన్లాఫుల్ ఆర్మ్స్ ప్రివెన్షన్ అని, అన్లాఫుల్ అనేటటువంటిది అసలు ఆ చట్టం కాదు, అన్లాఫుల్, మీరు చేసిన అరెస్టే అన్లాఫుల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది చాలా కీలకమైనటువంటి విషయంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మిత్రులారా, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. ఇది కేవలం ప్రబీర్ పురకాయస్థ విషయంలోనే కాదు, సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చింది. ఏమిటి అంటే మీరు కేవలం ఏదో రిమాండ్ పేపర్ని అక్కడ సబ్మిట్ చేసేసి ఏవో కారణాలు చూపిస్తే కాదు, మీరు చెప్పేటటువంటి కారణాలు ఒక చట్టానికి సంబంధించినవి మాత్రమే కావాలి, కానీ ఇంకా వేరే కారణాలు, వేరే జోక్యం ఏది కూడా ఉండకూడదు. వ్యక్తి స్వతంత్రం, వ్యక్తి స్వేచ్ఛ, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చట్టానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అప్లై అవుతాయి కానీ ఇతర విషయాలు ఏవి అప్లై కావు, గుర్తుపెట్టుకోండి. సో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్
ఆ స్వతంత్రం అనేటటువంటిది కీలకమైన సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చాలామంది ఇంకా అరెస్టులై మగ్గిపోతున్నారు. మన ప్రజాకవి వరవర్రావు 80+ ఇయర్స్ ఓల్డ్, ఆయన ఇంకా అక్కడే కస్టడీలోనే ఉన్నాడు. చాలామంది మొన్నటికి మన సాయిబాబాని 10 ఏళ్ల తర్వాత విడుదల చేశారు. ఏమని? ఆధారాలు లేవు ఆయన అరెస్ట్ కని. 10 ఏళ్ళు ఏమైపోయినట్టు? ఆయన జీవితం ఏమైపోయినట్టు? ఆ 10 ఏళ్ళు వృధా అయిపోయిన ఆ జీవితాన్ని ఎవరిస్తారు? అరెస్ట్ చేసిన ఏ అధికారి తిరిగి ఇస్తాడు? సో ఇప్పుడు ఈయన కూడా దాదాపు 225 రోజులు పాటు జైల్లో మగ్గాడు కదా. ఆ 225 రోజులు ఎవరిస్తారు? అలాగే 4 నెలల పాటు న్యూస్ క్లిక్ బంద్ చేస్తే, తాళం వేసేస్తే, దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ జీతాలు లేక అల్లల్లాడిపోతున్నారు. వాళ్ళకి జీతాలు ఎవరిస్తారు? వాళ్ళు కోల్పోయినటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని తిరిగి ఎవరిస్తారు? ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటిది మిత్రులారా. కేవలం ప్రబీర్ పురకాయస్థ కాదు, ఈ దేశానికి, ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలకి, నియంతృత్వపు ధోరణులకి, పోకడలకి, ప్రబీర్ పురకాయస్థ అరెస్ట్కి మధ్య లింకు ఉంది. ఇప్పుడు ఆయన విడుదల అనేటటువంటిది స్వాతంత్ర్యాన్ని ప్రేమించేటటువంటి ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనది, కీలకమైంది. ప్రశ్నించే గొంతు కీలకం. ప్రశ్నించే గొంతు ఉండడానికి వీల్లేదు అని చెప్పి పాలకులు, వాళ్ళకి జాగిలాలుగా పనిచేస్తున్నటువంటి ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలు వాళ్ళు అనుకుంటున్నారు ప్రశ్నించవచ్చు, కానీ ప్రభుత్వం తరపున ప్రశ్నించు, నువ్వు ప్రజల తరపున ప్రశ్నించుకు. ప్రజల తరపున ప్రశ్నిస్తే నువ్వు దేశద్రోహి అవుతావు. ఏది ఏమైనా ప్రబీర్ పురకాయస్థ ఒక వీరుల్లా ఈ రోజున బయటకు వచ్చాడు. ఇది సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు అందరికీ శిరోధార్యం కావాలి. స్వేచ్ఛాప్రియులకు మాత్రం మరింత ఆనందదాయకం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.